అందుకు దావీదు, दाऊद ने गोश्त से कहा, నేను మిక్కిలి ఇరుకులో मैं చిక్కి बड़े ఉన్నాను, संकट में पड़ा हूँ, యెహోవా मैं మహా यहोवा के కృపగలవాడు, हाथ में पड़े, क्योंकि నేను उसकी మనుషుల दया చేతిలో పడక बहुत बड़ी है, ఆయన చేతిలోనే परंतु పడదును గాక मनुष्य అని के हाथ में मुझे గాదుతో पड़ना ना पड़े। ఆనెను. చదవబడిన లేఖనాన్ని ప్రభు మన కొరకు దీవించును గాక. पढ़े वचन को परमेश्वर हमारे लिए आशीष करे। ఇక్కడ దేవుని వాక్యములో దావీదు దేవుడు ఏమై ఉన్నాడో గ్రహించాడు. यहाँ पे परमेश्वर के वचन में और दाऊद ने ये ग्रहण किया है कि परमेश्वर क्या है, దేవుడు ఏమై ఉన్నాడు, परमेश्वर क्या है, ఈ సంగతిని దావీదు గ్రహించాడు. ये जो विषय को और दाऊद ने ग्रहण किया है। యెహోవా మహా కృపగలవాడు యెహోవా అని ఆరాధిస్తున్నాడు. यहोवा जो है अनुग्रह परमेश्वर करके उसकी आराधना कर रहा है। యెహోవా మహా కృపగలవాడు, यहोवा जो है करुणामय है, ఆయన కృప ఎంతో గొప్పది. उनकी जो करुणा है बहुत ही बड़ा महान है। ఆయన కృప లేకుండా మనం ఏమి చేయలేము. अगर उनका करुणा नहीं है तो हम कुछ भी काम नहीं कर सकते। మనం ఏమై ఉన్నామో ఆయన కృప అయి ఉన్నది. हम जो कुछ भी है उसकी करुणा है। గతించిన దినములలో దాదాపు 5 నెలలుగా మందిరము లేకుండా ఆరాధన లేకుండా కూడా కాలం గడుపుతా వచ్చాం. पिछले दिनों से भी हमें आराधना नहीं है और ऐसे भी हम दिन निकालते गए। ప్రభు ఈ దినాన దేవుని మందిరములో చేరి ఆరాధించడానికి అవకాశం ఇచ్చాడు. आज के दिन प्रभु ने हमको अच्छा एक अवसर दिया है परमेश्वर के भवन में आराधना करने का। కనుక దేవుని మందిరములో ఆరాధించడానికి చేరి వచ్చిన మనము యెహోవా కృపగలవాడు అన్న సంగతిని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. परमेश्वर के भवन में हम आराधना करने के लिए आए जो हम लोग, और यहोवा और करुणामय करके हम ग्रहण करना है। ఆయన మహా కృపగలవాడు. वो महा करुणामय है। ఆయన కృపగలవాడు గనక ఆయన మనల్ని లయము చేయలేదు. वो करुणामय है इसलिए वो हमको मतलब नष्ट नहीं करेगा। ఆయన మనల్ని చెయ్యి విడవలేదు. वो हमारे हाथ छोड़ेगा नहीं, ఆయన మనల్ని మర్చిపోలేదు. वो हमको भूलेगा नहीं, ఆయన మనల్ని తృణీకరించలేదు. वो हमको इनकार भी नहीं करेगा। ఆయన మనల్ని స్వీకరించాడు. वो हमको स्वीकार किया है, తన కృపను బట్టి మనల్ని కనికరించి సజీవులుగా ఉంచాడు. उसके अनुग्रह के द्वारा हम पे करुणा दिखाया। ఆయన కృప ఎలాంటిది उनका करुणा कैसी है, చూడండి. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయంలో देखिए व्यवस्था विवरण और उसका 4वां अध्याय में 31వ వచనం. ద్వితీయోపదేశ కాండం 4:31. व्यवस्था विवरण 4 और उसका 31। నీ దేవుడిని యెహోవా కనికరం గల దేవుడు, నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనం చేయడు, పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోడు. फिर क्या परमेश्वर ने और किसी जाति को दूसरी जाति के बीच से निकालने को कमर बांधकर परीक्षा और चिन्ह और चमत्कार और युद्ध और बलिहाथ और बढ़ाई हुई भुजा से ऐसी बड़े बड़े भयानक काम किए। 31 31 31 ओके सॉरी। क्योंकि तेरा परमेश्वर यहोवा दयालु ईश्वर है, वह तुमको ना तो छोड़ेगा और ना नष्ट करेगा, और जो वाचा उसने तेरे पितरों से शपथ खाकर बांधी है उसको नहीं भूलेगा। ఆయన కృప ఎలాంటిదట? उसकी जो दया कैसी है, చెయ్యి విడువని కృప, वो हाथ नहीं छोड़ने वाला, నాశనము లయము చేయని కృప. वो कभी आप लोगों को नाश नहीं करेगा, ऐसी दया है उसकी। ఆయన మనల్ని విడిచిపెట్టకుండా, ఆయన కృప మన నుండి వేరు చేయకుండా, దూరం చేయకుండా కాపాడుతున్నాడు. वो हमें ना छोड़ेगा और उसकी करुणा से भी दूर नहीं करेगा। కృపగల దేవుడు. वो करुणामय है। కృపగల దేవుణ్ణి ఆరాధించే ఆధిక్యత ప్రభు మనకు అనుగ్రహించాడు. उस परमेश्वर यहोवा दयालु ईश्वर की आराधना करने का अवसर दिया हमें।
కీర్తన भजन संहिता 86 86 5వ వచనం. उसका 5वां पद। ప్రభువా నీవు దయాళుడవు, కృపా కృపాతిశయం గలవాడు. क्योंकि हे प्रभु तू भला और क्षमा करने वाला है और जितने तुझे पुकारते हैं उन सबों के लिए तू अति करुणामय है। యెహోవా నీవు కృపాతిశయం గలవాడవు. देखिए यहोवा तू अति करुणामय है। కృపగల దేవుడు ఆయన. वो करुणामय परमेश्वर है। తన ప్రజల ఎడల ఎప్పటికీ కృప చూపడానికి సమర్థుడు. उनके प्रजाओं के ऊपर हमेशा करुणा दिखाने वाला सामर्थ्य है। ఐశ్వర్యవంతుడు. वो ऐश्वर्यमान है। కృపాలుండవైన యేసు దయగల దేవా, కృపాలుండవైన యేసు దయగల దేవా, కృపా కనికరములు గల దీర్ఘశాంతుడవు, దయా కనికరములు గల దీర్ఘశాంతుడవు, వేల వేల తరతరంలో కృపను చూపెదవు, వేల వేల తరములకు కృపను చూపెదవు. అందరాము ప్రభు నిన్ను కొనియాడెదము, అందరాము ప్రభు నిన్ను కొనియాడెదము। యెహోవా మహాకృపగలవాడు. यहोवा जो है करुणामय है। దావీదును చేసిన తప్పిదానమును సరిచేయడానికి ప్రభు పూనుకున్నాడు. जो दाऊद ने जो गलती किया उससे ठीक ठाक करने के लिए और परमेश्वर ने तैयार हुआ। కానీ తప్పు చేసిన వ్యక్తిని సంపూర్ణంగా లయము చేయాలనేది ఆయన మనసు కాదు. जो गलती हुए व्यक्ति को पूरा नष्ट करना उसका मन नहीं है। అందుకే దావీదు అంటున్నాడు, इसलिए दाऊद कहता है నేను మనుషుల చేతిలో పౌట కంటే దేవుని చేతిలో పౌట మంచిది. मैं मनुष्य के हाथ से बचकर और परमेश्वर के हाथ से गिरना ठीक है। మనుషులు ఏం చేస్తారండి? मनुष्य लोग क्या करेंगे? మనుషులు వారు పగ తీర్చుకుంటారు. मनुष्य लोग जो है अपना गुस्सा निकालते हैं మనుషులు పక్షపాతం కలిగి और ఉంటారు. मनुष्य लोग पक्षपाती है। మనుషులు ఇతరులను చంపాలా, పొడవాలా, కొట్టాలా అనే తలంపు కలిగి ఉంటారు. मनुष्य लोग दूसरों को मारना और ऐसे उनकी मतलब योजना रहती है। కానీ దేవుడు దయగల దేవుడు, కృపగల దేవుడు, మానవుణ్ణి ప్రేమించి చేర్చుకునే దేవుడై ఉన్నాడు. लेकिन परमेश्वर करुणामय है और मनुष्य को स्वीकार करने वाला है। ఆయన మనలని మనపై తన అపరిమితమైన కృపను చూపెడుతున్నాడు. वो हम पर और उसका प्रेम दिखाया। తన కృప ఎలాంటిదో మనం చూడాలి. देखिए उसकी अनुग्रह कैसी है हम देखेंगे। చూడండి, కొన్ని భాగాలు ఆయన కృప ఎలాంటిది మనం చూస్తాం. देखिए उसकी करुणा कैसी हम देखेंगे। ఆయన कुछ కృప भाग, తన ప్రజల ఎడల ఎలా పనిచేస్తా ఉంది. उनकी जो करुणा है और प्रजाओं के ऊपर कैसे काम करती है। చూడండి, మొదటి భాగంలో पहले भाग में కీర్తన 103 भजन संहिता 103 17, 18 వచనాలు. भजन संहिता 103 17, 18 వచనాలు. 17 और 18 ఆయన నిబంధనను గైకొనుచు అనుసరించి నడుచుకొనుచు ఆయన కృప యుగ యుగములు నిలుచును. చాలు, ఆయన కృప యుగ యుగములు నిలుచును. परंतु यहोवा की करुणा उसके डरवयों पर युग युग और उसका धर्म उनके नाती पोते पर भी प्रकट होता रहता है। కాబట్టి దేవుని కృప యుగ యుగాల వరకు నిలిచే కృప. यहोवा की जो करुणा है युगान युगान तक रहने वाला है। ఒక్క దినముతో లేకపోతే ఒక్క సమయంలో ముగించబడే సమాప్తమయ్యే కృప కాదు. एक दिन में और एक समय में खत्म होने वाला नहीं है। వృద్ధాప్యంలో ఉన్న వారికి కృప కావాలి, बुढ़ापे लोगों को भी करुणा चाहिए। లేకపోతే ఒంటరిగా ఉన్నప్పుడైనా కృప కావాలి, जो अकेलेपन में है उनको भी करुणा चाहिए।
ఇప్పుడే అలాంటప్పుడే నేను కృప చూపెడతాను. ऐसे समय है मैं आपको करुणा दिखाऊंगा, అలాంటిది కాదు, ऐसी करुणा नहीं है। నిరంతరము నిలిచి ఉండే దేవుని కృప. सर्वदा और बना रहने वाला करुणा ये। ఈ కృప నిన్ను నన్ను ఎడబాసేది కాదు. ये जो करुणा है तुझे और मुझे छोड़ने वाला नहीं है। మనుషులు దేవుణ్ణి ఎడబాయగలుగుతారు, मनुष्य लोग परमेश्वर को छोड़ देंगे, కానీ దేవుడు మనుషులను ఏనాడు ఎడబాయడు. लेकिन परमेश्वर मनुष्य को कभी भी नहीं छोड़ेगा। మనుషులు మర్చిపోయినట్టుగా ఉంటారు, मनुष्य लोग भूल जाते हैं, దేవుడు మర్చిపోడు. लेकिन परमेश्वर नहीं भूलेगा। మనుషులు చెయ్యి విడిచిపెడతారు, लेकिन मनुष्य लोग हाथ छोड़ देंगे, దేవుడు చెయ్యి వదలడు. लेकिन परमेश्वर हाथ नहीं छोड़ेगा। మనుషులు వారి తలంపు నాశనం చేయాలి అని, కానీ దేవుడు పొరపాటున కూడా నాశనం చేయడు. मनुष्य लोग के विचार तो और नष्ट करना रहता है, लेकिन परमेश्वर के विचार ऐसे नहीं है। కృపగల దేవుడు वो करुणा में है, నిత్యము యుగ యుగములు ఏకరీతిగా తన ప్రజల ఎడల కృపను చూపెట్టేవాడు. सर्वदा एक सा और उसके प्रजाओं के ऊपर करुणा दिखाने वाला है। నిరంతరము ఆయన కృప నిత్యం నిలిచే కృప. निरंतर सर्वदा और उसकी करुणा बना रहता है। రెండవ దినవృత్తాంతములు देखिए दूसरा इतिहास 7వ అధ్యాయం 7वां अध्याय 5వ వచనం. 7 और 5 उसका। సెకండ్ క్రానికల్స్ చాప్టర్ 7 వర్స్ 5. సొలొమోను ఆ ఆ ఆ ఉమ్. 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 राजा सोलोमन ने 22,000 बैल और 1,20,000 भेड़ बकरियां चढ़ाई। ये पूरी प्रजा समेत राजा ने यहोवा के भवन की प्रतिष्ठा की। याजक अपना अपना कार्य करने को खड़े रहे और लेवी भी यहोवा के गीत गाने के लिए वाद्य यंत्र लिए हुए खड़े थे, जिन्हें दाऊद राजा ने यहोवा की सदा की करुणा के कारण उसका धन्यवाद करने को बनाकर उनके द्वारा स्तुति कराई थी। और इनके सामने याजक लोग तुरैया बजाते रहे और सब इस्राएली खड़े रहे। ఏమని ఆరాధించారు? यहाँ पे क्या करके आराधना किए? దేవుని కృప నిరంతరముండును. परमेश्वर की जो करुणा है सदा रहेगा। దేవుని కృప ఎల్లప్పుడూ ఉండే కృప. देखिए उसकी जो करुणा है सदा रहने वाला है। మనము ఆయనను ప్రేమించినా ప్రేమించకపోయినా, चाहे हम उससे प्रेम रखे या ना रखे उसे, మనం ఆయన సన్నిధికి వచ్చినా రాకపోయినా, हम उसके सम्मुख में आए या ना आए, మనం ఆయన శాస్త్రాలు గైకొనినా గైకొనకపోయినా, हम उसके नियम के अनुसार चले या ना चले, ఆయన కృపలో మాత్రం మార్పు లేదు. उसके करुणा में तो कोई बदलाव नहीं है। మన భక్తిలో మార్పులు ఉన్నాయి, हो सकता है कि हमारे भक्ति में बदलाव है, మన ప్రేమలో మార్పులు ఉన్నాయి, हमारे प्रेम में बदलाव है, మన మాటలలో మార్పులు ఉన్నాయి, हमारे बातों में बदलाव है, మన జీవితంలో మార్పులు ఉన్నాయి. हमारे जीवन में भी बदलाव है, కానీ लेकिन దేవుని కృపలో ఏమాత్రం మార్పు లేదు. परमेश्वर के करुणा में कोई भी बदलाव नहीं है। యుగ యుగములకు నిత్యము ఏకరీతిగా నిలిచి ఉండే కృప. युगान युग एक सा और सर्वदा बना रहने वाला करुणा ये, నిరంతరము నిలిచి ఉండే కృప. निरंतर बना रहने वाला ये। రెండవ మాట, दूसरी बात, కీర్తన भजन संहिता 108వ అధ్యాయము చదవండి. 108 अध्याय 4వ వచనం. भजन संहिता 108। యెహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. क्योंकि तेरी करुणा आकाश से भी ऊंची है और तेरी सच्चाई आकाश मंडल तक है।
ఎలా ఉందట దేవుని కృప? कैसी है और परमेश्वर की करुणा ఎలా ఉంది कैसे है? చెప్పు ప్రేమ్, आकाश से ఎట్లుందట? ఆ? చదువు, అక్కడ చదువు, ఏముంది? దేవుని కృప आकाश से ऊंचा ऊंचा है। आकाश कितना ऊंचा है? बहुत, पर कितना है किसी को नहीं। ఆకాశము కంటే హెచ్చుగా, ఎత్తైనది। आकाश से भी ऊंचा। ఈ మాట చూస్తే ఆకాశం కంటే ఎత్తైందంటే వాస్తవానికి మనకు ఆకాశం ఎంత ఎత్తుందో తెలియదు। ये बात देखने से आकाश से भी ऊंचा मतलब हमें ये नहीं पता कि आकाश कितना ऊंचा है। ఎవరిని అడిగినా ఈ ప్రశ్నకు జవాబే లేదు। अगर किसी से अगर पूछेंगे इस प्रश्न का बिल्कुल उत्तर नहीं है। ఆకాశం ఎంత ఎత్తుంది? आकाश कितना ऊंचा है? చాలా ఎత్తుందంట। बहुत ही ऊंचा है। బట్ ఎన్ని మీటర్స్? लेकिन कितना मीटर? ఎన్ని కిలోమీటర్లు? कितना किलोमीटर? ఏ వ్యక్తి చెప్పలేడు। कोई भी इसको अंदाजा नहीं लगा सकता। ఆకాశము యొక్క ఎత్తే మానవునికి తెలియనప్పుడు आकाश की ऊंचाई जब मनुष्य को नहीं पता, దేవుని కృప ఆకాశము కంటే కూడా ఎత్తైనది। परमेश्वर की जो करुणा है आकाश से भी ऊंची है। ఇంత శ్రేష్టమైన కృపతో మనల్ని కరుణిస్తున్నాడు, పాలిస్తున్నాడు। इतना श्रेष्ठ करुणा से हमें चला रहा है परमेश्वर। ఇప్పుడు ఆకాశం కంటే ఎత్తైన కృప తన యొద్ద ఉంది। देखिए आकाश से बढ़कर भी उसके पास है करुणा। ఇంకో మాట చూడండి, दूसरी बात కీర్తన గ్రంథం भजन संहिता 119వ అధ్యాయం 119वां अध्याय 64వ వచనం, उसका 64 पद 119:64। 119 और 64। యెహోవా నీ కృపతో భూమి నిండి ఉన్నది। చాలండి, భూమి దేవుని కృపతో నిండి ఉన్నది। हे यहोवा तेरी करुणा पृथ्वी में भरी हुई है। ఇప్పుడు చూడండి, ఆకాశము కంటే ఎత్తైనది దేవుని కృప, आकाश से भी ऊंची है परमेश्वर की करुणा। భూమి అంతా కూడా కృపతో నిండి ఉంది। और सारी जो पृथ्वी है करुणा से भरकर है। అంటే భూమి కృపతోనే నిండి ఉన్నది, यानी कि पृथ्वी भी करुणा से भरी है, ఆకాశం కృపతో నిండి ఉన్నది। आकाश भी करुणा से भरा है। కింద భూమి ఉన్నది, మీద ఆకాశం ఉంది। नीचे पृथ्वी है, ऊपर में आकाश है। మధ్యలో ఎవరున్నారు? और बीच में कौन है? మనం ఉన్నాం। हम लोग हैं। ఇప్పుడు భూమి కృపతోనే ఉంది, ఆకాశం కృపతోనే ఉంది। अभी पृथ्वी भी करुणा से है और आकाश भी करुणा ఈ से है। భూమి మీద ఆకాశం క్రింద నివసించే ప్రజలు ఎట్లున్నారు? ये जो पृथ्वी के ऊपर और आकाश के नीचे जो है प्रजा लोग कैसे है? కృపతో నిండి ఉన్నారు। ये लोग है करुणा से भरकर है। ఈ కృపతో నిండి ఉన్నారు గనుకనే సజీవులుగా ఉన్నారు। करुणा से भर के है इसीलिए जीवित है। ఒకవేళ దేవుని కృప లేకపోతే భూమి, ఆకాశం లేక భూమి మీద ఉన్న సమస్త జనములు లయమైపోయేటి। अगर परमेश्वर की करुणा नहीं है तो पृथ्वी के ऊपर सारे जितने भी लोग हैं सारे लोग नष्ट हो जाते थे। కనుక భూమి, ఆకాశం దేవుని కృపతో నిండి ఉన్నది। पृथ्वी और आकाश परमेश्वर की करुणा से भरकर है। లేక కృప ఆకాశము కంటే మించినది। या फिर करुणा जो है आकाश से भी ऊंची है। అంటే దీని అర్థం మనం ఏం చేసుకోవాలంటే इसका मतलब क्या है? కృపకు ఏ మాత్రము హద్దులు లేవు। यानी कि करुणा को कोई भी कुछ सीमित नहीं है, సీమా నహీ, హా। सीमा नहीं है, నో బౌండరీస్ ఆర్ దేర్। कोई सीमा नहीं है वहाँ। కృప కొరకు ఏ మాత్రము ఈ పొలిమేరలు, ఇవి పురాతన రాళ్ళు, ఇంతవరకే అంతవరకే ఏది లేదు। यानी कि करुणा के लिए बस इतना ही सीमा, ऐसा कुछ भी नहीं है। కృప ఎక్కడి నుండి మొదలు పెడితే ఎక్కడి వరకైనా పోవచ్చు। करुणा जो है जहाँ से भी आरंभ होता है और अंत उसका पता नहीं लगा భూమి सकते। మొదలుకుంటే ఆకాశము దాటి వెళ్ళిపోవచ్చు। और पृथ्वी से और यहाँ से और आकाश तक जा सकती है, ఆకాశ్ కే పార్ जा सकती है। आकाश के पहाड़ जा सकती है। ఒక మనుషుడు ప్రయాణం చేయాలంటే अगर एक मनुष्य यात्रा करना है, ఈ దినాల్లో చెప్తున్నారు आज के दिन बताते हैं ఆకాశం కూడా ప్రయాణం చేస్తున్నారు। आकाश के ऊपर भी यात्रा कर रहे हैं। అక్కడ కూడా భూములు, స్థలాలు కొంటున్నారు। वहाँ पे खेत बाड़ी कर रहे हैं, वहाँ पे भी అక్కడ కూడా బెండకాయ చెట్లు, టమాటా చెట్లు वहाँ పెడుతున్నారు। पे सारे टमाटर प्याज सभी झाड़ है वहाँ। వినరా? ऐसे सुने कभी? అంటే ఆ మానవుడు కేవలం ఆకాశం మీదకి పోయి ఏదో ఒకటి కట్టుకోగలుగుతున్నాడట। बस सिर्फ लेकिन मनुष्य आकाश के ऊपर जाकर कुछ कर सक रहा है, కానీ ఆకాశం కంటే ఎత్తుగా మాత్రం పోలేకపోతుంది। लेकिन आकाश से ऊंचा जा नहीं सक रहा। కానీ దేవుని కృప ఎలాంటిదట? लेकिन परमेश्वर की करुणा ఆకాశం कैसी కంటే है? ఎత్తైనది, భూమండలం అంతా నింపినది। आकाश से भी ऊंची है, पृथ्वी सारी भरी है। దేవుని కృపకు ఏమాత్రం హద్దులు లేవు। परमेश्वर की करुणा को कोई सीमा नहीं है। నువ్వు ఇలాంటి ఇంట్లో ఉంటే నేను నా కృప
చూపెడతా అంటలేడు. तुम ऐसे घर में होंगे तो मैं आपको करुणा दिखाऊंगा, నువ్వు ఈ ऐसा విధంగా नहीं। ఉంటే నా కృప ఉంటది అంటలేడు. अगर तुम ऐसे रहोगे तो मैं करुणा करूंगा, ऐसा नहीं। ఏ షరతులు లేని కృప, कोई शर्त नहीं है इस करुणा ఏ को, ప్రమాణాలు లేని కృప, कोई वाचा भी नहीं है इस करुणा को। సంపూర్ణంగా నీపై తన కృపను చూపుతున్నాడు. संपूर्ण रीति से तेरे ऊपर और अपनी करुणा दिखा ఏ रहा है। స్థితిలో ఉన్నా, ఏ గతిలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ మరణంలో ఉన్నా ఆయన కృప నీకు తోడుగా ఉంది. चाहे कोई भी स्थिति हो, चाहे मृत्यु में हो, चाहे कहीं भी हो, उसकी करुणा आपके संग है। మొదటి విషయం చూసాం, पहले विषय, ఆయన కృప నిత్యం యుగ యుగంలో నిలిచి ఉండే కృప. उसकी करुणा जो है सदा रहने वाला है। రెండో చూస్తున్నాం, दूसरा, ఆయన కృప హద్దులు లేని కృప, उसकी जो करुणा को कोई सीमाएं नहीं है, భూమి ఆకాశం నిండి దాటిపోయే కృప. और आकाश और पृथ्वी भरकर उसके ऊंचा और जाने वाला है। మూడో విషయం तीसरा विषय, లెమెంటేషన్, విలాప్ గీత్, విలాప వాక్యములు, विलाप गीत, చాప్టర్ 3 इसका तीसरा अध्याय, వర్స్ 22-23. విలాప వాక్యములు 3:22-23. 30। యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిల్చున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారం అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్య పుట్టుచున్నది. ఎంతైనా నమ్మదగిన వాడవు. विलाप गीत 3:23. 3:23। 22-23. हम मिट नहीं गए, हाँ। यह यहोवा की महाकरुणा का फल है, क्योंकि उसकी दया अमर है, प्रति बोर वह नहीं होती रहती है, तेरी सच्चाई महान है। మూడోదిగా యెహోవా కృపగలవాడు. और तीसरा जो है यहोवा करुणा में, ఆయన వాత్సల్యత గొప్పది. उनका जो करुणा है बहुत ही महान है। గనుక, గనుక इसलिए మనము अपन నిర్మూలం కాకున్న వారం. हम बिल्कुल नष्ट नहीं होंगे। వై ఎందుకు? क्यों? దేవుని కృప మన ఎడల ఉన్నది గనుక మనం నిర్మూలం కాలేదు. क्योंकि यहोवा की महाकरुणा हम पे है, हम इसलिए नष्ट नहीं होंगे। కొంతమంది అంటారు, कुछ लोग कहते हैं నేను ఇట్లున్నా అంటే ఏమనుకున్నారు నన్ను? मैं ऐसा हूँ बोलने से मुझे क्या समझते? నా ప్రత్యేకత ఎంత గొప్పది, मेरा जो है मतलब प्रत्येकता अलग है, నా పరిశుద్ధత ఎంత గొప్పది, मेरा पवित्रता कितना बड़ा है, నా మాస్క్ ఏంటిది, मेरा जो मास्क कितना अच्छा है, N95 N95 శానిటైజర్ ఎంత మంచిది, सैनिटाइजर कितना कॉस्ट కాస్ట్లీ है, వాడుతున్నా. मैं कॉस्ट यूज कर रहा हूँ। పొద్దున పోయి వచ్చినాక స్నానం చేస్తా, बस सवेरे अगर निकलता हूँ फिर घर में आने के बाद नहाता हूँ, मैं రాత్రి వచ్చినాక స్నానం చేస్తా, रात में आने के बाद नहाता हूँ, శానిటైజర్ తోటి స్నానం చేస్తా. अपने आप को सैनिटाइज कर लेता हूँ मैं, శానిటైజర్ తోనే స్నానం చేస్తా, सैनिटाइजर से ही मैं नहाता हूँ मैं, నీళ్ళతోటి కాదు. पानी से नहीं। అందుకు నేను బతికున్నా. इसीलिए मैं जीवित हूँ मैं। ప్రభు అంటుండు, प्रभु कहता है, పిచ్చోడా, ये पागल, నా కృప లేనిది నీ శానిటైజర్, నీ మాస్క్, నీ సోషల్ డిస్టెన్స్ ఏం చేస్తుంది? मेरे बिना करुणा के तेरा मास्क और तेरे सैनिटाइजर क्या करेगा? ఇక్కడ భక్తుడైన ఇర్మియా ఖచ్చితంగా చెప్తున్నాడు, यहाँ पे भक्त इर्मिया बताता है, దేవా నీ కృప లేకపోతే మేము లయమైపోయేవారం. हे परमेश्वर, अगर तेरी करुणा नहीं है तो हम लय हो जाने वाले నీ थे। కృపను బట్టి మేము నిలిచి ఉన్నాం. तेरे करुणा के द्वारा हम बने हैं। 22వ వచనంలో 22 पद में, యెహోవా కృపగలవాడు, ये यहोवा महाकरुणा है, గనుక మనము నిర్మూలం కాకున్న వారము. इसलिए हम मिट नहीं गए। ఎందుకు నైమిటే, ఎందుకు నిర్మూలం కాలేదు? क्यों मिट नहीं गए? కృపగలవాడు. क्योंकि वो महाकरुणा में। చాలా సార్లు మానవుడు ఎంత బుద్ధిహీనుడు అంటే, बहुत बार देखते हैं मनुष्य कितना बुद्धिहीन है। నా తెలివి, मेरा जो अकल, నా భక్తి, मेरा जो भक्ति, నా జీవిత, मेरा जीवन, నా ప్రత్యేకత, मेरा जो अलग, నా పొదుపు, मेरा जो मतलब చాలా సార్లు అంటారు, చాలా సార్లు అంటారు, बहुत बार कहते हैं అబ్బో నా భార్య ఎంత మంచిది, मेरी पत्नी बहुत अच्छी అబ్బో है, నా భర్త ఎంత మంచోడు, मेरा पति बहुत अच्छा है, ఎంత తెలివివంతుడు, इतना अक्लमान है, ఎంత జ్ఞానవంతుడు, इतना ज्ञानी है, ఎంత పని చేస్తాడు, इतना काम करता ఎంత है, సంపాదిస్తాడు. इतना कमाता है। ప్రియ సహోదరి సహోదరుడా, ఎక్కడిదా జ్ఞానం, प्रिय भाइयों बहनों, ये ज्ञान कहाँ का है? ఎక్కడిదా బలం, कहाँ का ये ताकत? ఎక్కడిదా తెలివి, कहाँ का ये अकल? ఎక్కడిదా పొదుపు? कहाँ का ये कमाई? యెహోవా కృపగలవాడు. ये है परमेश्वर की ఆయన करुणा में। నీలో ఊపిరి పోస్తున్నాడు గనక
నీవు సజీవుడవై ఉన్నావు. वो तुम्हारे अंदर सांस फूंक रहा है, इसलिए अब तुम जीवित है। ఆయన కృపను బట్టి మనం నిర్మూలము కాలేదు. उसके करुणा के द्वारा हम मिट नहीं गए। జ్ఞాపకం ఉంచుకో. याद रखो, ఎవరు అడిగారనుకో ఎందుకు బతుకున్నావని, अगर कोई पूछने से बताओ क्यों जीवित है, మా దేవుని కృపను బట్టి మేము బ్రతికి ఉన్నాం. हमारे यहोवा परमेश्वर के द्वारा हम जीवित है। ఇవన్నీ ఒట్టియే బిడ్డ, ये सब ऐसे व्यर्थ है। వీటిని నమ్ముకుంటే వచ్చిదే. अगर इसके ऊपर भरोसा करने से सारे व्यर्थ है। పిల్లలారా నిజంగా చెప్తున్నాను, प्रियो हम सही बता रहे, 2-3 మాస్కులు కూడా పెట్టుకుంటారు ఒక్కొక్కరు. एक तो 2-3 मास्क भी लगा लेते हैं। ఇటువంటి సీసాలు దినానికి ఎన్ని వస్తున్నాయో, ऐसे जो बॉटल दिन में कितने खत्म हो जाते, అయినా హాస్పిటల్ బతికినరా, फिर भी ऐसे लोग जिंदा है अभी, బతికినరా. है अभी। ఎంతో మంది చచ్చిపోయిన बहुत सारे लोग मर गए పోయిన దినాల్లో. पिछले दिनों में। ఎవరి నోరు తెరిచినా चाहे किसी का भी मुंह खोलने से, అన్నా ప్రార్థన చేయి. भैया प्रार्थना करो। దేని కొరకు? किसके लिए? అన్నా ఆక్సిజన్ రేట్ పడిపోతుందన్న, भैया ऑक्सीजन लेवल कम हो रहा, ఆక్సిజన్ రేట్ పడిపోతుందన్న, ऑक्सीजन लेवल कम हो जा रहा भैया। ఆక్సిజన్ పెరగాలని ప్రార్థన చేయన్న, ऑक्सीजन बढ़ने के लिए प्रार्थना करो भैया। ఆక్సిజన్ బెడ్ లేదన్న, నార్మల్ బెడ్ కూడా దొరుకుతలేదన్న. ऑक्सीजन बेड नहीं मिल रहा, नॉर्मल बेड भी नहीं मिल रहा भैया। ప్రియులారా, यो ఈ సంఘటన మళ్ళా రాబోతుందట. ये जो फिर दोबारा आने वाला है, ये థర్డ్ వేవ్ లో ప్రతి ఇంచులో ఆక్సిజన్ బెడ్ తయారు చేసుకోవాలని చెప్తున్నారు. थर्ड वेव में हर एक मकान में अपना अपना ऑक्सीजन तैयार करने के लिए कह रहे। హాస్పిటల్లో ఆక్సిజన్ దొరుకుద్దని భ్రమపడకురి. हॉस्पिटल में और ऑक्सीजन मिलेगा करके भरोसा नहीं करना। మీ ఇంటిలోనే ఆక్సిజన్ ఏర్పాటు చేసుకోండి. अपने घर में ही ऑक्सीजन की तैयारी रखना। ప్రియులారా, प्रियो ఆక్సిజన్ ఏంటో తెలుసా? ऑक्सीजन क्या है? దేవుని కృప. हमारा वो करुणा, परमेश्वर की దేవుని करुणा। కృప లేకపోతే మనం నిర్మూలమైపోయేవారు. अगर परमेश्वर की करुणा नहीं है तो हम मिट जाते थे अभी तक। ఈ దేవుని కృపను బట్టి మనకి ఏం చేస్తున్నాడు ప్రభు? ये परमेश्वर की करुणा के द्वारा क्या कर మన रहा है? దినాలను, మన ఆయుష్ను పెంచుతున్నాడు. हमारे आयुष को बढ़ा रहा है। సామెతల గ్రంథం नीति वचन 9వ అధ్యాయం 9वां पद 11వ వచనం. 11వ వచనం. సామెతలు 9:11 చదవండి. 9:11 నా వలన దీర్ఘాయుష్ కలుగును, అధికములగును. నీ దినాలు, నీ దినాలు అధికమగును. मेरे द्वारा तो तेरी आयु बढ़ेगी और तेरे जीवन के वर्ष अधिक होंगे। ఇంగ్లీష్ లో బాగుంది. इंग्लिश में अच्छा है। ఉందా ఎవరి దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉందా? లేదు కదా? ఉన్నదా? చదవండి. చాలు. దై డేస్ షల్ బి మల్టిప్లైడ్. మల్టిప్లికేషన్ यानी कि आपके दिन अधिक होंगे। తెలుగులో అధికము, अधिक होंगे आपके। మల్టిప్లికేషన్ అంటే ఏం చేస్తారు తెలుసుగా మీకు అందరికి? మ్యాథ్స్ లో మల్టిప్లికేషన్ आपको मालूम है ना, मैथ्स में गुणाकार। और गुना करना। గుణాకార్. ఏంది మల్టిప్లికేషన్? क्या है गुणाकार? ये 2 × 2 = ఏమైంది? 4। 4 4. 2 गुना 2 4। అంటే మన దినాలను 1తో 1కి చేసినా 2తో 2కు చేసినా ఏమైతాయి? పొడుగుతా పోతాయి. ఎక్కువనే ఆన్సర్ వస్తుంది కానీ తక్కువ ఆన్సర్ రాదు. हमारा दिन जो है और 2 से 2 गुना करने से 4 बढ़ेगा, मैं लेकिन कम नहीं होगा। దై డేస్ షల్ బి డివైడెడ్ అనలేదు. वो जो दिन है और हमारे लिए गुना नहीं किया। విభాగ్ भाग బాగా भाग भाग डिवाइड। హిందీలో లేరా? भाग भाग బాగ్ డివైడ్. भाग కట్ చేయడం, దినాలు తక్కువ చేయడం. उससे कम करना दिनों को। ప్రభు దినాలు తక్కువ చేయడం అనలేదు. दिन को कम करने के लिए नहीं कहा। దేవుని కృపను బట్టి మీ దినాలు, మీ ఆయుష్ అధికమైతుంది. परमेश्वर की करुणा के द्वारा तुम्हारी आयुष बढ़ेगी। దేవుని బిడ్డలంగా परमेश्वर की प्रजा हम लोग, ఆయన కృప నిరంతరం ఉండేది. अगर उसकी कृपा निरंतर रहने ఆయన वाला కృప है, హద్దు లేనిది. उसका जो करुणा है कोई उसका सीमा नहीं है उसको। మూడవదిగా ఆయన కృప మన ఆయుస్సును, మన జీవితాన్ని పెంచేది. उसकी जो करुणा ऐसी है हमारी आयुष को बढ़ाने वाला। నాలుగో మాట, चौथी बात, మీకా గ్రంథం 7వ అధ్యాయం. मीका की पुस्तक 7వ అధ్యాయం 7वां अध्याय 18వ వచనం. 18 और 18 पद। తన స్వాస్థ్యంలో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయం వారిని క్షమించు దేవుడు అయిన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరం చూపుట యందు సంతోషించువాడు గనక నిరంతరం కోపం ఉంచాడు. तेरे समान ऐसे परमेश्वर कहाँ है जो अधर्म को क्षमा करे और अपने निज भाग के बचे हुए के अपराध को ढांप दे। वह अपने क्रोध को सदा बनाए नहीं रहता, क्योंकि वह
करुणा से प्रीति रखता है, ఆయన కృపను బట్టి అతిక్రమమును మన్నించువాడు. क्योंकि उसके करुणा के द्वारा उसके अपराध को ढाप देता है। దేవుని కృప లేకపోతే మన అతిక్రమం నిలిచి ఉంటాయి. अगर उसकी करुणा नहीं है तो हमारे अपराध बने रहते हैं। మన అపరాధములు క్షమించే శక్తి ఎవరికి లేదు. हमारे अपराध को क्षमा करने की शक्ति और किसी को भी ఆ, नहीं है, ఎవరు క్షమించలేరు. और कोई क्षमा भी नहीं कर మన सकता। అపరాధములు క్షమించబడాలి అంటే దేవుని కృప దానికి అవసరం. अगर हमारे अपराध क्षमा होना है तो उसके लिए परमेश्वर की करुणा की जरूरत है। ప్రభా నీ కృపను బట్టి మా అపరాధములు క్షమించావు. हे परमेश्वर, तेरी करुणा के द्वारा हमारे अपराधों को क्षमा किया। ఆయన కృప లేకపోతే ఏమైంది? अगर उसकी करुणा नहीं है तो क्या మన होगा? అపరాధములు అట్లే ఉంటాయి. हमारे जो अपराध है वैसे ही बने रहते हैं। మన అపరాధములు నిలిచి ఉంటాయి. हमारे जो अपराध है बने रहते हैं। మన అపరాధములు కొట్టివేయబడవు. हमारे अपराध मिट जाएंगे మన नहीं। అపరాధములు మన్నించబడవు. हमारे अपराध मतलब क्षमा नहीं होगे, క్షమించబడవు. क्षमा नहीं होगे। కనుక మన అపరాధములు క్షమించింది ఎవరు? हमारे अपराधों को क्षमा करने ఆయన वाला कौन है? కృపను బట్టి మన అతిక్రమములకు క్షమాపణ పొందిన. उसके करुणा के द्वारा हमारे अपराधों को क्षमा मिला। చివరిగా अंत में తీతు పత్రిక 3వ అధ్యాయం तीतुस की पत्री టైటస్ 3 తీతు 3 तीतुस की पत्री 5 3:5 మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలిగజేయడం ద్వారాను మనల్ని రక్షించెను. तो उसने हमारा उद्धार किया, और यह धर्म के कामों के कारण नहीं जो हमने आप किए, पर अपनी दया के अनुसार नए जन्म के स्नान और पवित्र आत्मा के हमें नया बनाने के द्वारा हुआ। మనకు రక్షణ దొరికింది. हमें उद्धार मिला। దేని బట్టి? किसके द्वारा? మన నీతి క్రియలను బట్టి కాదట. हमारे धर्म के कामों के कारण नहीं, మన మంచి క్రియలను బట్టి కాదు. हमारे अच्छे कामों से नहीं। ఎట్లా? कैसे? ఆయన కృపను బట్టి మనల్ని రక్షించాను. उनकी करुणा के द्वारा हमें उद्धार में लाया। కృప ద్వారా రక్షణ దొరికింది. उसके उद्धार के द्वारा हमें करुणा के द्वारा उद्धार मिला। క్రియల చేతన పనుల చేత క్రియల చేత దొరికింది కాదు. ये कामों के द्वारा मिलने वाला नहीं है, ये కృప ద్వారా ప్రభు మనకు రక్షణ ఇచ్చాడు. कृपा के द्वारा हमें उद्धार दिया परमेश्वर ने। మన జీవితంలో రక్షణకు మన క్రియలు ఆధారమైనవి కానే కావు. हमारे जीवन में और उद्धार के लिए हमारे काम कोई काम में नहीं है। ఆ రక్షణకు మన క్రియలు యోగ్యమైనవి కావు. उस उद्धार के लिए हमारे काम जो है योग्य नहीं है। లేక రక్షణ ఇవ్వడానికి మన క్రియలు ఏదో పనికొచ్చేటివి కాదు. उद्धार देने के लिए हमारे काम और काम में आने वाले नहीं है। మనం రక్షణ పొందడానికి దేవుని కృప ద్వారానే పొందాం. देखिए, हमारा जो उद्धार है परमेश्वर के द्वारा हम उद्धार पाए। ఆయన కృప కనుక లేకపోతే మనం యేసుక్రీస్తుతో సమాధాన పడలేం. अगर उसकी करुणा नहीं है तो हम परमेश्वर के साथ में शांति समाधान से रह नहीं सकते, రక్షణను కూడా పొందలేం. और उद्धार भी नहीं पा सकते। ఎంతమంది ఆయన కృపను ఆశ్రయించారు? कितने लोग उसकी करुणा के हाथ के नीचे आए? వారందరూ కూడా రక్షించబడ్డారు. वो सारे लोग भी उद्धार में आए। కనుక ఈ ఉదయకాల సమయంలో మనము 5 విషయాలు చూస్తున్నాం. इस सवेरे के समय 5 विषय देखे। మొదటిగా पहला, యెహోవా కృపగలవాడని చూస్తావు. यहोवा जो है करुणा में है। ఆ కృపగల దేవుని యొక్క లక్షణాలు ఏంటంటే, उस करुणामय के गुण क्या है? మొదటిగా पहला, నిరంతరము యుగ యుగములకు నిలిచి ఉండే కృపతో తన కృపను చూపాడు. युगान युग सर्वदा और उसकी करुणा हम पे दिखाया। రెండవది और दूसरा, హద్దులేని కృప. उस करुणा को कोई सीमा नहीं है। మూడవది तीसरा, మన జీవిత దినాలను మన ఆయుస్సును పెంచే కృప. हमारे जीवन के दिनों को और हमारे आयुष्य को बढ़ाने वाली करुणा, అందుకే నిర్మూలం కాలేదు. इसलिए हम मिट नहीं गए। నాలుగవది चौथी बात, మన అతిక్రమమును మన్నించింది ఆయన కృప.
हमारे अपराध को क्षमा किया केवल उसकी करुणा है। ఒకవేళ ఆయన కృప లేకపోతే మన అతిక్రమాలు అట్లే నిలిచి ఉండేటివి. अगर उसकी करुणा नहीं है तो हमारे अपराध वैसे ही बने रहते थे। ఒకదాని మీద ఒకటి కుప్ప పెరిగేటివి. एक के ऊपर एक और बढ़ते रहते ఓ थे। గొప్ప కొండ పర్వతం అయిపోయేది. बहुत बड़ा पहाड़ बन जाती थी। ఈనాడు మన అపరాధములన్నీ అగాధంలో ये పడేశాడు. सारे हमारे अपराध को उस गड्ढे में फेंक दिया, మరణించాడు, క్షమించాడు. उसे क्षमा कर दिया। చివరిగా ఐదవదిగా अंत में ఆ కృప ద్వారా మనకు రక్షణ దయచేశాడు. उस कृपा के द्वारा, करुणा के द्वारा हमें उद्धार मिला। ఇది దేవుని వరమే, మన క్రియలు కాదు. ये परमेश्वर के द्वारा, हमारा कोई इसमें नहीं है, कोई काम नहीं है हमारा। మన క్రియల ద్వారా, మన తలాంతుల ద్వారా, మన యోగ్యత ద్వారా మనం ఈ రక్షణ పొందలేం. हमारे कामों के द्वारा, हमारे वरदान के द्वारा इस उद्धार को हम प्राप्त नहीं किए, కేవలం ఆయన కృపను బట్టి పొందిన. केवल उसके करुणा के द्वारा ही हम उद्धार में आए। కనుక ఆ కృపగల దేవుని ఆరాధించడానికి ప్రభు మనకు సహాయపడును उस గాక. करुणामय परमेश्वर की आराधना करने के लिए और हमारी सहायता करे। సమయంలో లేచిన ఒక పల్లవి పాడుకుంటాం. इस समय में उठकर एक छोटा सा गीत गाएंगे, ఒకటే పల్లవి. बस एक ही लाइन। పాడుకునేటప్పుడు వరుసలో నలుగురు కూర్చోండి. गीत गाते समय में और एक एक लाइन में 4 लोग बैठिए दूर दूर। ఫస్ట్ ఈ లైన్